ప్రభుపేట అందరికీ వందనములు. నేటి దినం ఆరాధనకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. కృపా కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభువా మీరు మా పట్ల చూపిన ప్రతి విధమైనటువంటి కృప కొరకై వందనములు, ఇచ్చినటువంటి ఆశీర్వాదముల కొరకై వందనములు. అంత మాత్రమే కాకుండా రక్షణ కొరకై వందనములు. ప్రభువా మరొకసారి మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి మాకు చూపుతున్నటువంటి ప్రభు మీ యొక్క సన్నిధిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రభు మరి ముఖ్యంగా ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషములు లేఖన భాగాలను ధ్యానించిన ఉంటుండగా పరలోక జ్ఞానం చేత వాక్యంను చూచి గ్రహించి అన్వయించుకొని ప్రభు రానున్న దినములలో కూడా మీ యొక్క రాకడ పర్యంతము మీ కొరకు ఎదురు చూచే వరంగా బలపడే కృపను అనుగ్రహించమని మరొకసారి ఈ యొక్క ప్రభు ఆరాధనలో మీరే ముందు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువును ఆరాధించుటకు కాను మనమందరం కలిసి కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని అనే పాట మనం పాడుకుందాం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం, నన్ను కాచెను గతకాలం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధి అయి వర్ధిల్లదోయని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కన్నీటిలోయలలో నే కృంగిన వేళలలో, కన్నీటిలోయలలో నే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను
తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయు స్తుతులతో నింపెను స్తుతులతో నింపెను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ప్రియులారా, నేటి దినం మనం ప్రభు మన పట్ల చూపినటువంటి కృపను తలంచుకుంటూ ఆయన మన పట్ల ఏ రకంగా తన కృపను వెల్లడిపరిచినాడన్న విషయాన్ని మార్కు గారు రాసిన సువార్త, అపోస్తలుడు కూడా అనొచ్చు, సువార్తీకుడు మార్కు గారు రాసినటువంటి 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం. ఇక్కడ 46వ వచనంలో కనుక చూసినట్లయితే ప్రభువైన యేసు తన కృపను ఏ రకంగా మన పట్ల వెల్లడిపరుస్తుంటున్నాడు. రెండవదిగా దాని కొరకై నా వంతుగా నేను చేయవలసినటువంటి ఒక పని ఏంటో కూడా చూద్దాం. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, సో ఆ యొక్క అంటే దృశ్యాన్ని మనకి వివరిస్తూ ఉంటున్నారు. ఆయన ఎరికో పట్టణమునకు వచ్చి శిష్యులతో బహుజన ఎరికో నుండి మళ్ళీ రిటర్న్ అంటే వేరే ప్రాంతానికి వెళ్తుంటున్నప్పుడు తీమయి కుమారుడగు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఈ యొక్క బ్లైండ్ మ్యాన్ భర్తమై ఇక్కడ ఏం చేస్తున్నాడంటే గుడ్డి రోడ్డు ప్రక్కన కూర్చొని తన యొక్క జీవనోపాధి కొరకై తన ముందు అంటే సామాన్యంగా రోడ్డు ప్రక్కన కూర్చొని ఒక బట్టను టవలో ఏదో ఒక వస్త్రాన్ని వేసుకొని అందులో కూర్చొని వాళ్ళు భిక్షం అడుక్కుంటూ ఉంటుంటారు. ఆ సమయంలో తీమయి కుమారుడకు భర్తమైన గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండి ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, చూడండి, వినటం మాత్రమే కాదు, విని తను చేసినటువంటి క్రియను, తనలో ఉన్నటువంటి కోరికను యేసు ప్రభు తన కృపను పట్టి ఏం చేసినాడు. ఇక యేసు ప్రభు తన శిష్యులు ప్రభు మరి వేరే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటున్నారు. బహుశా మేబీ ఆ యొక్క బర్తలోమయి ఎవరండి వారు, ఏంటి ఇంత అల్లరిగా ఉంది, ఇంత గొప్ప వ్యక్తి ఎవరు, ఆయన అలా వెళ్తుంటున్నప్పుడు ఎవరో ఒక చెప్పింటారు యేసు అనే వ్యక్తి ఈ మాదిరిగా వెళ్తున్నాడు అంటే అప్పటికైనా దైవ కుమారుడుగా ఎంతమంది గుర్తించినారు? చాలా తక్కువ మంది. ఆయనను పరలోకం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా, పరలోకానికి మనల్ని చేర్చేటటువంటి ఒక రక్షకుడిగా గుర్తించిన వాళ్ళు శిష్యులు అయింటారు. తర్వాత నెమ్మదిగా వాళ్ళని అనుసరిస్తూ వెళ్తుంటున్నప్పుడు యేసు ప్రభు ఆ రకంగా వెళ్తున్నప్పుడు ఈ భర్తమయ్యి అడుగుతాడు. అప్పుడు ఆయన డైరెక్ట్గా ఆయన విని అతనిలో కలిగినటువంటి విశ్వాసాన్ని చూడండి, ఆయన వెంటనే విని కేకలేశాడు. ఈయన నజరేయుడైన యేసు అనేవాడు విని అంటే ఆయనకు అర్థమైపోయింది క్లియర్గా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఇక్కడ అంటే ఇతని గురించి విన్నాడు, చూడలేదు, కాకపోతే విని ఆ వినటానికి చర్చనీయంగా మారినటువంటి వ్యక్తులు కూడా కొంత దోహదపడినారని మనం గ్రహించాలి. అంటే ఏంటి, యేసు అని దావీదు కుమారుడు, ఏమండి మనకు రక్షకుడు, మనకు స్వస్థతనిస్తాడు, మనకు విడుదలనిస్తాడు అని ఆయన గురించి ఎంతోమంది ప్రస్తావించగా విన్నాడు, విని కేకలేశాడు, దావీదు కుమారుడవైన యేసు నన్ను కరుణించుము అని. ఇతనే ఏంటండి రోడ్డు ప్రక్కన కూర్చొని భిక్షం అడుక్కునేటటువంటి ఈ వ్యక్తి భిక్షం అడగకుండగా నేనేమైనా కూడా నాకు వెయ్యి అని అడగకుండగా నన్ను కరుణించుము అంటాడు. కానీ ఇక్కడ అడ్డుకున్నటువంటి ప్రజలను చూద్దాం. అయితే ఏం చేస్తున్నారు? యేసు
శిష్యులు బహుజనంతో కూడా ఆయన వెళ్తుంటున్నప్పుడు ఇక్కడ గుడ్డి భిక్షకుడు అడుగుతూ ఉంటున్నాడు, నన్ను కరుణించమన్నప్పుడు ఇక్కడ జరిగిన స్టేజ్ ఏంటంటే కొద్దిమంది మేబీ ఆయన యొక్క పొజిషన్ బట్టి అంటే యొక్క గుడ్డివాత వ్యక్తిని చూచి ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి. ఫ్రెండ్స్, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, సజీవుడైనటువంటి దేవుని నువ్వు ఫాలో అవుతుంటున్నప్పుడు, నిజ రక్షకుడైనటువంటి దేవుని నువ్వు పొందుకోవాలని అనుకుంటున్నప్పుడు, నిజ రక్షకుడికి ఆశీర్వాదాలు నీకు కావాలనుకుంటున్నప్పుడు, లేకుంటే నిత్య రాజ్యంలో నిన్ను తీసుకెళ్ళేటటువంటి ఆయన కృపను పొందుకోవాలనుకుంటున్నప్పుడు ఆటంకపరిచేవారు అనేకులు ఉంటారండి. ఆటంకాలు ఉంటున్నవి. అయినప్పటికీ కూడా ఇతను ఊరకుండా లేదు. ఇంకా గట్టి అంటే ఆ యొక్క గుంపు ముందుకు వెళ్తూ ఉంటున్నది కదా, ఇతను యేసు ప్రభువుకు వినపడే అంత గట్టిగా ఇంకా మళ్ళీ అరిచినాడు. ఫస్ట్ ఒకరు అరిచినారు, ఇతను ఏమనుకున్నాడు, నో, అంతటితో ఆగిపోకుండా ఏం చేసినాడు, ఇంకా గట్టిగా కేకలు వేశాడండి. గట్టిగా కేకలు వేసినప్పుడు ఏం జరిగింది, అప్పుడు యేసు నీవు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వాణిని పిలిచి ఇక్కడ ఏం చేసినాడు, ఎవరైతే అడ్డుకున్నారో ఇప్పుడు యేసుప్రభు అక్కడ వెళ్తున్నాడు, మధ్యలో వీళ్ళు అడ్డుకున్నట్టు యేసయ్యకు వినపడిందొచ్చు కాబట్టి ఏమన్నాడు, ఆయన పిలవండి అంటాడు. ఒక్కొక్కసారి నీ జీవితంలో ఆయన కృప ఎంతగా పనిచేస్తుందంటే, నిన్నెవరైతే నిందించినారో, నిన్నెవరైతే కాదనుకున్నారో వాళ్ళే మళ్ళీ నీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి యేసు ప్రభును నువ్వు కలవద్దు, చెయ్యొద్దు, చూడొద్దు అనుకున్నప్పుడు మేబీ కొన్ని సందర్భాలలో అయితే ఏదైతే మనం కొన్ని సందర్భాలలో అనుకుంటా ఏది కాదనుకుంటున్నామో, ఎవరైతే నిన్ను అడ్డుకుంటున్నారో వాళ్ళే ఒక్కోసారి నిన్ను చేర్చుకునే అవకాశం లేకపోలేదు. సరే, ఇది ఏమైనప్పటికీ ఈ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని కనుక చూసినట్లయితే, వానిని పిలువడని చెప్పగా వారు గ్రుడ్డి వాణిని పిలిచి ధైర్యం ఇచ్చినారు. కనీసం ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. ఇక్కడ గమనించండి, ఆయన ఫాలో అవటానికి ఇతనికి జీవనోపాధికి ఆధారమైనటువంటి అంటే ఇక నేలపైన ఒక బట్టను పరుచుకొని, సరే పెద్ద సైజు పక్కకు పెట్టినండి, టవలా బెడ్షీట్ అన్నది కాకుండా దాంట్లో డబ్బులు వేస్తూ ఉంటుంటారు. సో దాన్ని ఏం చేసినాడు, ఇతని యొక్క కోరిక చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కరుణించమన్నాడు, అంటే నీవు కరుణించగలవు అని. అంటే ఆయనలో కనికరం ఉందన్న ఆయనకు ఒక గొప్ప విశ్వాసం. ఈ విశ్వాసం ఎలా వచ్చింది, ఇతరులు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నప్పుడు విన్నాడు, ఆయన వెళ్తూ ఉంటున్నప్పుడు విన్నాడు. దాన్ని పొందుకోవటం కొరకు ఆయనలో కృప ఉంది, కరుణ ఉంది అని అనుకొని తెలుసుకొని ఆయన గట్టిగా ఆయనకు వినపడునంతగా పిలిచాడు. ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళు వచ్చి చెప్పినారు, ఆయన నేను పిలుస్తున్నాడు, లెమ్మని చెప్పారు. ఇప్పుడు జరిగినటువంటి సంగతి ఏంటండి, అంతటా వాడు బట్టను పారవేసి, ఇప్పుడు అంటే ఆయనే గనక నన్ను కరుణించినట్లయితే నేను ఈ పొజిషన్లో ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి, నేను ఈ బట్ట పైన వేసేటటువంటి డబ్బులు నాకు అవసరం లేదు అని ఫస్ట్ గమనించండి. వాడు ఏం చేసినాడు, ఇక నాకు ఇది అక్కర్లేదు, ఆయన నాకుంటే చాలు అన్న విషయంతో దాన్ని పారేసినాడు. అంటే బట్టను విసిరేశాడు, అక్కడి నుంచి విసిరేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. అది చూసినారండి ప్రియులారా, ఆయనలోని కృప ఏంటి, దాన్ని పొందుకోవడానికి నేను కూడా చేయవలసినటువంటిది ఏది. యేసు అడిగినాడు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అది ఆయనకు అవసరమైనటువంటి దృష్టిని కలగజేయమని అన్నాడండి. లేదు, నేను అడుక్కోకుండా ఉండునట్లు నాకు కావాల్సినంత సంపాదన అడగలేదు, అది అశాశ్వతం. అయినప్పటికీ అక్కడ ఏదైతే అవసరం ఉందో దాన్ని ఆయన అడిగినాడండి. చూపు కావాలన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఏంటంటే, నాకు అతను చూపు ఇవ్వగలడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకండి, ఇప్పుడు ఇదే మార్కు గారు రాస్తున్నాడు, సిస్టమేటిక్గా రాస్తూ వచ్చినాడు. 2వ అధ్యాయంలో పక్షవాయువు గలవానికి పాపములు క్షమింపబడి అలా తీసుకొచ్చినాడు. తర్వాత ఆ రకంగా మార్కు సువార్త 5వ అధ్యాయంలో రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీకిని కూడా స్వస్థత ఇచ్చినాడు. అవన్నీ అతను దృష్టిలో పెట్టుకొని అవన్నీ వినింటాడు. నాకు కూడా ఇతను చూపునివ్వగలిగినటువంటి కృపామయుడు, కరుణామయుడు, కరుణా సంపన్నుడు అన్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు దృష్టి దయచేయమంటాడు. ఒక్కొక్కసారి మనం అడిగే విషయాలు కూడా అవి కొంచెం ఆలోచనీయంగా ఉండాలి. ఎలాగో దుస్తున్నాడు కదా అని చెప్పి లేనిపోని కోరికలు కోరుకోకుండా ఆయనకు అవసరమైనటువంటిది ఏదో అది అడిగినాడు. యేసు ప్రభు ఏమన్నాడు, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళని. అంటే
వెంటనే చూడండి ప్రియులారా, నీవు ఆయనను ఎంత వరకు ఫాలో అవుతున్నావన్న విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. ఆయన కృపా సంపన్నుడు. కృపా కనికరం ద్వారానే మన పాపముల నిమిత్తమై ఆయన కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టినాడు. కాబట్టి తిరిగి ఏం చేస్తున్నాడంటే ఆయన కృపకు కొదవ లేదు. కానీ నేను అడిగే విషయాలలో కూడా ఎంతవరకు ఏ రకంగా అడుగుతున్నానన్న విషయాన్ని కూడా నేను కనుక గ్రహించినట్లయితే దాన్ని నేను పొందుకుంటున్నాను. ఇక్కడే మనం కనుక చూసినట్లయితే మళ్ళీ ఇంకా 1 పేతురు, కాబట్టి ఆయన కృపకు అంతు లేదు, కానీ నేను ఏ రకంగా అడుగుతున్నాను అన్న విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. 1 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం నుంచి కనుక మనం చూసుకుంటూ పోతే 17 నుంచి 20, అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. ఈ రకంగా అన్నీ చేసుకుంటూ వచ్చినప్పటికీ మనం గనుక చూసినట్లయితే ఇక్కడ మనం చేయవలసినటువంటి పనిని యేసు ప్రభు మన పాపల నిమిత్తమై కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టినాడు. ఇప్పుడు ఎందుకండి మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇక్కడ ఇప్పుడు మార్కు సువార్తలో కనుక మనం చూసినట్లయితే చూపునిచ్చినాడు, అది అతని విశ్వాసాన్ని బట్టి. అతను అడిగినాడు, తన యొక్క బట్ట పారవేసి దిగ్గున లేచి ఆయన వెంట. మరి ఈరోజు కూడా దాని తర్వాత క్రమేణా ఆయన కల్వరి శిలువ పైన ప్రాణాన్ని పెట్టి ముఖ్యంగా కావాల్సినటువంటి రక్షణనిచ్చినాడు. దాని విషయమై 20వ వచనంలో, తప్పిదమునకు దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనం. తప్పు చేసి శిక్ష పొందటం ఓకే, అది ఓకే. కానీ ఇప్పుడు యేసుప్రభు సంగతి ఏం చేసింది? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడి యొక్క కృపను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కనికరాన్ని మనకు జ్ఞాపకం చేయాలంటే నువ్వు ఒక చెడ్డ పని చేసి శిక్షణ పొందుకున్నావంటే అది ఓకే, దానికి తప్పుకు శిక్ష. కానీ ఇక్కడ మేలు చేసి కూడా నువ్వు శిక్ష పొందుకుంటున్నావు అని అంటే అందులో ఏంటిది గొప్పతనం అని అంటున్నాడంటే యేసు ప్రభువు కూడా మనకు మేలు చేసి అతను హింసింపబడ్డాడు. పైగా ఒక మేలు కార్యం చేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే పరిసయ్యులు వీళ్ళంతా కూడా ఏం చేసినారు? ఆయన సిలువ వేయమని అంటున్నారు. కాబట్టి ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఆయన దాన్ని వెనుకున్నటువంటిది ఏంటిది అంటే మనకు రక్షణ ఇవ్వాలని అనుకున్నటువంటి దేవుడి యొక్క ప్రణాళికను యేసు ప్రభు సంపూర్ణం ఎలా చేసినాడంటే దీనికి అంతటికీ కారణం మన పట్ల ఆయన చూపుతున్న కృపను ఏ రకంగానైతే వెల్లడి పరచినారో అదండి. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే కనుక కృప చూపించకుండా ఉండి మనకు రక్షణ ఇవ్వకుండా ఉన్నట్లయితే మనమందరం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తామన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. క్రీస్తు కూడా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు గారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోను. ఇది ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరము మన కొరకయండి. ఆయన నోట కపటం కనపడలేదు, అన్యాయం ఏమీ లేదు, ఆయన దూషించినప్పటికీ మారు పలకలేదు, ఎవరిని శపించలేదు. ఈ రకంగా ఉంటున్నటువంటి దాన్ని ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఆయన నీ పట్ల నా పట్ల చూపినటువంటి రక్షణను కనుక రక్షణతో పాటు ఇహలోకపు అక్కరలు కూడా పొందుకున్న వాళ్ళు అనేకులు ఉండి ఉంటారు. ఒక్కొక్కసారి రక్షణ విషయమై మాత్రమే కాకుండా నా జీవితంలో చేసిన మేళ్లలో అనుకోని రీతిలో ఏదో ఒక రకంగా ఆర్థిక సహాయం అయి ఉండొచ్చు, అనారోగ్య పాలైనప్పుడు కూడా ఆయన కృపను వెల్లడి ప్రకటించడానికి ఏం చేసినాడంటే స్వస్థతనిచ్చినాడు. కొన్ని సందర్భాలలో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసి ఉంటుంటారు, కానీ ఆయన కనికరించి ఉంటుంటాడు. కాబట్టి ఆయనను నువ్వేం జ్ఞాపకం చేసుకుంటున్నావు అన్న విషయం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆయన ఇక్కడ మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఏంటండి అని అంటే మీరు స్వస్థతను ఏ రకంగా పొందుతున్నారు? ఆయన పొందిన గాయముల చేత. అది నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతులు నేను సమర్పించాలి, ఆయనను ఆరాధించాలి. అవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం ఆయన నాకు జీవితంలో మేలు చేశాడని కాకుండా ఏం మేలు చేశాడు,
ఏ ఏ సందర్భంలో నువ్వు మేలు పొందుకుంటున్నావు అన్న విషయాల్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకునే వరకు ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే కృపా కనికరం కలిగినటువంటి దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఇంకా మీకా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మీకా 7వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మనం చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఈయన నీకు అద్భుత కార్యములు నీ జీవితంలో చేసి చూపిస్తానని అంటున్నాడు. అద్భుత కార్యములు నీ జీవితంలో చేసి చూపిస్తానని చెప్పినటువంటి మాటను మనం చూద్దాం. ఐగుప్తు దేశము నుండి నువ్వు వచ్చినప్పుడు జరిగించినట్టుగా నేను నీ జనులకు అద్భుతములను కనపరతును. ఆయనకి ఇంకొక వాగ్దానం ఇస్తుంటున్నాడు. నీ జీవితంలో ఒకసారి మళ్ళీ పాతవి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఫరో యొక్క బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీని నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతిదినము పరిశుద్ధ ఆదివార దినము మాత్రమే కాకుండా ప్రతిదినము నీ జీవితంలో ఆయన చేసినటువంటి ఈ కృపలను నువ్వు ఎంతవరకు తలంచుకుంటున్నావు? ఆయన మళ్ళొకసారి ఇక్కడ నీకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంత మా 18వ వచనంలో, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములను పరిహరించి అంటే ఆయన క్షమిస్తుంటున్నాడు. క్షమించటానికి బలమైన కారణం ఏంటంటే ఇంకను ఆయన మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. ఆయన కృప మన పట్ల వెల్లడిపరుస్తుంటున్నాం. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముఖుడైన దేవుడున్నాడా? ఇక్కడ మీకా గారు రాస్తూ మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే నిన్ను క్షమించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అవన్నీ పాత విషయాల్లో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులారా, నీ గత జీవితం ఏ రకంగా ఉండిందో ఒకప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను క్షమించిన దేవుడు ఇంకను క్షమిస్తుంటున్నాడు. కాబట్టి నువ్వు ఆయన చేసినటువంటి వాగ్దానములను నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఈరోజు కాకపోయినా రేపైనా ఏ రకంగా నేను అంత మాత్రమే కాదు, శేషించిన వారికి అంటున్నాడు. అంటే నువ్వు చేసినటువంటి ఉపకారములు, నీవు ఇతరులకు చేసిన ఉపకారములు నీ తరతరం వారు కూడా పొందుకునే అవకాశం ఉండొచ్చు. తర్వాత 31వ కీర్తనలో కనుక చూసినట్లయితే ఈ కీర్తన దావీదు గారు రాస్తున్నట్టు పైన ఉంది. అల్టిమేట్లీ ఏం చేస్తున్నాడు ఈయన? నీ శరణు చొచ్చి ఉన్నాడు, నన్నెవ్వడును సిగ్గుపడనీయకుము అని అంటున్నాడండి. ఇక్కడ ఈ యొక్క వచనాన్ని ద్వారా మనం చూసుకున్నట్లయితే ఇదే వచనము మళ్ళీ మనకు యోనా గారు యొక్క 2వ వచనాన్ని, నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపింపుమని యోనా కూడా 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ వచనాన్ని కోట్ చేస్తాడు. ఈ దావీదు గారు చేసినటువంటి ఈ ప్రార్థనను కూడా. కాబట్టి మనం ఆయన సన్నిధిలో మోకరించి ఆయన కొరకు ఎంతవరకు ఆయనకు స్తుతులు సమర్పిస్తూ కృతజ్ఞత కలిగి ఉంటూ ఆయన చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ గత జీవితంలో ఆయన కృపా కనికరాన్ని నీ జీవితంలో ఎంతవరకు, నా జీవితంలో ఎంతవరకు, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఉంటుండొచ్చండి. ఉదాహరణకి మన ఇంటిలో ఉండేటటువంటి పాత్రలు ఏవైనా సరే, టీ కప్ అనండి, టీ చేసిన పాత్ర అనండి, కెటిల్ అనండి, వాటర్ క్యాన్ అనండి. ఇప్పుడు ఉదాహరణకి టీ కప్ 75 ml ఉంటుంది, 1 లీటర్ 100 ml ఉంటుంది, 20 లీటర్స్ పెద్ద క్యాన్ ఉంటుంది. అదే రకంగా వంట పాత్ర మేబీ 1.5 kg ఉంటుండొచ్చు. ఆ పాత్రల సైజును బట్టి అందులో ఏదైనా కూడా నిల్వ చేయగలం. నీళ్ళు అనుకున్నప్పటికీ 75 ml 75, 100 ml 100 ml, 1 లీటర్ 1 లీటర్. అదే మాదిరిగా నీ యొక్క హృదయంను బట్టి దేవుడు నీ హృదయంలో నువ్వు ఎంతవరకు దానిని ఆయన కొరకు ఖాళీగా ఉంచితే అంతవరకు ఆయన కృప ద్వారా నింపుతాడు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, ఆయన నీ జీవితంలో చేసిన మేలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క కృప ఎంతవరకు నీలో నిలిచి ఉంటుంది. ఆయనలో కృప లేదు అంటానికి లేదు, కానీ నేను ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నానన్న విషయాన్ని నేను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంలో ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృపకు కొదవ లేదు, ఆయన కృపకు టైం బౌండ్ లేదు. కాబట్టి నిన్ను ప్రేమించే దేవుడు నీ పట్ల కృప చూపుతూనే ఉంటుంటాడు. కాబట్టి అధైర్యపడకుండగా ఏమండి, ఇక్కడ ఏ రకంగానైతే గుడ్డి భిక్షకుని ఎవరైతే అడ్డుకున్నారో వారి ద్వారానే పిలిపించినటువంటి ఆ యేసు ప్రభు నీ జీవితంలో కూడా తప్పగా నువ్వు కోల్పోయినటువంటి దాన్ని చేయగలిగిన కృపామయుడు ఆయన, కరుణామయుడు ఆయన. కాబట్టి నేను ముందుకు ధైర్యంగా వెళ్ళాలి. ఇప్పుడు ఆ గుడ్డి భిక్షకునికి ధైర్యం తెచ్చుకోను అని ఏ రకంగానైతే మధ్యవర్తులు అంటే ఆ యొక్క జనసమూహం చెప్పినారో అదే మాదిరిగా నీ జీవితంలో కూడా నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనం చెల్లిస్తూ, ప్రభువా మీ కృప నిరంతరం ఉంటుంది. మీ కృపకు ప్రభు కొదవలేదు. ఆ కృపను, ఆ కనికరాన్ని పొందుకోగలిగిన అర్హత మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఈ యొక్క సమయంలో విన్న మేమందరం కూడా మీ యొక్క కృప చేత ఆవరింపబడిన వారై ధైర్యంగా ముందుకు వెళ్ళే కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.